హాయ్ ఎవ్రీవన్, చూడగానే నోరూరించే గోంగూర రోటి పచ్చడి ప్రిపరేషన్ కోసం నేను ఎర్ర గోంగూరను తీసుకుంటున్నాను. కాడలతో తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. కొన్ని మెంతులు అండ్ కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకొని వీటిని ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారనిద్దాం. నెక్స్ట్ కడాయిలోకి కొంచెం జీలకర్ర, మెంతులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి నువ్వులు కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ రోల్లోకి ఫస్ట్ జీలకర్ర, మెంతుల్ని పౌడర్‌లాగా చేసుకొని తర్వాత నువ్వులను కూడా వేసి పౌడర్‌లాగా చేసేసుకొని నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసుకోవాలి పౌడర్‌ని. తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోంగూర, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. అందులో కొన్ని ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకొని సరిపడినంత రాళ్ళుప్పు వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత మనం ఈ పౌడర్‌లు ప్రిపేర్ చేసుకున్నాం కదా! జీలకర్ర, మెంతులు అండ్ నువ్వుల పౌడర్ కూడా వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. మనము రోల్లో కొంచెం పచ్చడి ఉంది కదా! అందులోకి రైసు, నెయ్యి వేసుకొని తింటే ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వడియాలతో చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.